హాయ్ అందరికీ. ఈ ఇన్సిడెంట్ కేరళలోని కొల్లం అనే ఏరియాలో జరిగింది. ఆ రోజు జూన్ 6, 2012. ఆ రోజు ఒక పర్సన్ తన వర్క్ కంప్లీట్ చేసుకునేసరికి అర్ధరాత్రి 1 అయింది. ఆ టైంలో ఇంటికి వెళ్తున్నాడు. అయితే అతని ఇంటికి వెళ్లే దారి మధ్యలో ఎస్పీఎస్ అనే ఆఫీస్ దగ్గర ఒక చిన్న ఫ్లైఓవర్ ఉంటది. ఆ ఫ్లైఓవర్ ని దాటుకొని వెళ్ళాలి. అయితే ఆ పర్సన్ ఫ్లైఓవర్ కింద నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దాని కింద ఒక పర్సన్ పడిపోయి ఉన్నట్టు కనిపించింది. ఎవరో తాగి పడిపోయి ఉంటారులే అనుకుని లైట్ తీసుకొని తన దారిలో తను వెళ్తున్నాడు. కొంచెం దగ్గరికి రాగానే ఆ పర్సన్ కింద మొత్తం రక్తం ఉండడం గమనించిండు. ఎందుకో డౌట్ వచ్చి కొంచెం దగ్గరికి వెళ్లి చూసి అతని తల మొత్తం పగిలిపోయి బ్రెయిన్ మొత్తం బయటికి వచ్చేసింది. వెంటనే భయపడి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిండు. అండ్ అక్కడికి వచ్చిన పోలీసులు ఆ బాడీని కలెక్ట్ చేసి పోస్ట్ మార్టం కి పంపించారు. కానీ నెక్స్ట్ డే సేమ్ ఏరియాలో ఇంకొక పర్సన్ సేమ్ ఇదే విధంగా చనిపోయినట్టు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరో సేమ్ ప్యాటర్న్ లో ఇదంతా చేస్తున్నారు, అతను ఇంకొకటి చేసే లోపే మనం అతన్ని పట్టుకోవాలని పోలీసు వాళ్ళు అనుకున్నారు. ఇట్లా సేమ్ ప్యాటర్న్ లో 2 హత్యలు జరిగినాయి అనగానే అక్కడ ప్రజలు మొత్తం చాలా భయపడిపోయారు. ఒంటరిగా బయటికి రావడానికి కూడా చాలా భయపడ్డారు. అందుకని పోలీసులు నైట్ టైం ఆ ఏరియాని మొత్తం పాట్రోలింగ్ చేశారు. అండ్ అక్కడ ప్రజలకు నైట్ టైం ఎవరు ఒంటరిగా బయటికి రాకండి, మీకు ఎవరైనా సస్పిషియస్ గా అనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పారు. ఈ మాటలు విన్న అక్కడి ప్రజలు భయంతో ఉనికిపోయారు. పోలీసు వాళ్ళు ఎంత సెక్యూరిటీ పెంచినా, ఎంత టైట్ గా పాట్రోలింగ్ చేసినా కూడా సేమ్ ప్యాటర్న్ లో హత్యలు కంటిన్యూ అయినాయి. అసలు ఆ పర్సన్ ఎవరు, ఎందుకు ఇన్ని హత్యలు చేసిండో, అండ్ అలాంటి వాడిని పోలీసు వాళ్ళు ఎట్లా పట్టుకున్నారు, అండ్ అతను పోలీసులకు దొరకకుండా వేసిన ప్లాన్ ఏందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. సో కేరళని వణికించిన ఈ కేసు గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే పోలీస్ వాళ్ళకి ఫస్ట్ ఫ్లైఓవర్ కింద దొరికిన బాడీని పోస్ట్ మార్టం కి పంపించారని చెప్పినా కదా. ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే ఈ పర్సన్ కి 60 నుంచి 65 ఏళ్ల వయసు ఉంటుంది. అండ్ ఇతని తలపైన ఎవరో గట్టి ఆబ్జెక్ట్ తోటి కొట్టిర్రు, దాని వల్లనే ఇతను చనిపోయిండు. పైగా ఇతను చనిపోయే ముందు కొంచెం డ్రింక్ చేసి కూడా ఉన్నాడని చెప్పారు. అయితే ఈ చనిపోయిన వ్యక్తి గురించి ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి ఈ కేసును లైట్ తీసుకున్నారు. అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పోలీస్ వాళ్ళకి ఒక కాల్ వచ్చింది. అదే ఏరియాలో ఒక కిరాణా షాప్ ముందు ఒక వ్యక్తిని సేమ్ ఇదే విధంగా చంపేసి పోయినారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ కిరాణా షాప్ ఓనర్ ని పిలిచి ఇతని గురించి నీకేమన్నా తెలుసా, అండ్ ఇతను నువ్వు షాప్ క్లోజ్ చేసేటప్పుడు ఏమన్నా నీకు కనిపించిండా ఇక్కడ అని అడిగిర్రు. అయితే ఆ కిరాణా షాప్ ఓనర్ కొన్ని విషయాలు చెప్పిండు. తెలుసు సార్, ఇతని పేరు అప్పకుట నాచారి, ఇతను కొన్ని నెలల నుంచి నా షాప్ లోనే వర్క్ చేస్తున్నాడు. ఇతనికి ఫ్యామిలీ కూడా ఎవ్వరు లేరు సార్, ఇతను చాలా మంచివాడు, ఇతనికి ఎవరితో గొడవలు కూడా లేవని చెప్పిండు. ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం వల్ల అతను ఎవరు చంపారో తెలుసుకోలేకపోయారు. ఇది చూసిన తర్వాత పోలీస్ వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో కావాలని ఇట్లా చేస్తున్నారు, అతను ఇంకొకటి చేసే లోపే అతన్ని అనుకుని ఆ ఏరియాలో సెక్యూరిటీని పెంచి పాట్రోలింగ్ వెహికల్స్ ని కూడా పెంచారు. ఇంత సెక్యూరిటీ పెంచినా కూడా కొన్ని రోజుల తర్వాత అంటే జూన్ 18న ఇంకొక హత్య కూడా జరిగింది. అది ఎక్కడనో కాదు, ఫస్ట్ హత్య జరిగిన ఫ్లైఓవర్ కిందనే జరిగింది. అక్కడికి వెళ్లి చూసి మళ్ళీ షాక్ అయిపోయారు. ఎందుకంటే అతన్ని కూడా సేమ్ ప్యాటర్న్ లో తల పగలగొట్టి చంపేసి వెళ్లిపోయినారు. అక్కడైనా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకున్నారు, కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ హత్య తర్వాత అక్కడున్న ప్రజలకి పోలీసుల మీద నమ్మకం కూడా తగ్గిపోయింది. వారిలో భయం చాలా ఎక్కువైపోయింది. ఒంటరిగా ఒక్కరు కూడా బయటికి రావడానికి కూడా భయపడ్డారు. ఇలా అయితే లాభం లేదని అక్కడి పోలీసులు సెక్యూరిటీ ఇంకా పెంచారు. అయినా కూడా ఆగస్టు 3న సేమ్ ప్యాటర్న్ లో బస్ స్టాప్ లో పడుకున్న ఒక వ్యక్తిని ఇదే విధంగా తల బగలగొట్టి చంపేసి వెళ్లిపోయిండు. ఆ 4వ హత్య జరిగిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఒక్కరు చేస్తున్నారా లేదా గ్యాంగ్ చేస్తున్నారా, అతను ఎట్లా పట్టుకోవాలి అనే విషయాలు ఏం అర్థం కాలేదు. కాకపోతే పోలీస్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇతను ఖచ్చితంగా డబ్బుల కోసం అయితే చేస్తలేడు. ఎందుకంటే ఇతను చంపేసిన వాళ్ళందరూ ఏమీ లేని వాళ్ళు, ముసలోళ్ళు, పైగా ఫుట్పాత్ పైన పడుకునే వాళ్ళే. అయినా కూడా వాళ్ళని చంపుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇతను ఒక సైకో అయి ఉంటాడని అనుకున్నారు. సో పాస్ట్ లో ఇదే విధంగా ఏమైనా హత్యలు జరిగినాయి అనుకుని రికార్డ్స్ మొత్తం వెతికిర్రు, కానీ ఇట్లా జరిగినట్టు ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించలేదు. ఇక ఇలా అయితే లాభం లేదనుకుని ఈ కేసుని చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ఏరియాలో ఉన్న చిన్న చిన్న గల్లీలో కూడా సెక్యూరిటీని పెంచారు. అలా పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న గల్లీలో అర్ధరాత్రి 1కి ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్లడం పోలీస్ వాళ్ళు చూశారు. వెంటనే అతని దగ్గరికి వెళ్లి నీ పేరేంది, ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పంగానే అతను కొంచెం పిచ్చోడ్లాగా బిహేవ్ చేసిండు. ఎట్లా అంటే తనలో తను మాట్లాడుకోవడము, ఎవరినో తిట్టడము, గట్టిగా నవ్వడము, ఇలా చేసిండు. అయితే అతను మెంటల్ గా డిస్టర్బ్ అయిండేమో అనుకుని అతన్ని తిరువనంతపురంలో ఉన్న మెంటల్ హాస్పిటల్ కి పంపించేశారు. అలా సస్పిషియస్ గా కనిపించిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని రోజుల వరకు ఇలాంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు. ప్రజలలో భయం కూడా పోయింది. అండ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోవడం కూడా మెల్లగా తగ్గించేశారు. ఇలా సంతోషపడే లోపే ఆ ఏరియాలో ఉన్న మున్సిపల్ ఆఫీస్ ముందు సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఇంకొక హత్య జరిగింది.
అక్కడికి వెళ్లి చూసిన తర్వాత పోలీస్ వాళ్ళకి ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఎంత స్ట్రిక్ట్ గా చేసినా కూడా మళ్ళీ ఇంకొక హత్య జరిగింది. ఇట్లా 4th హత్యకి 5th హత్యకి మధ్య జరిగిన గ్యాప్ గురించి ఆలోచిస్తున్నప్పుడే వీళ్ళకి ఆ మెంటల్లీ డిస్టర్బ్ అయిన పర్సన్ గుర్తొచ్చిండు. ఇప్పుడు అతని సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఆ మెంటల్ హాస్పిటల్ కి కాల్ చేస్తే వీళ్ళకి ఒక ఊహించని విషయం తెలిసింది. అండ్ ఆ విషయమే ఈ కేసుని క్లోజ్ చేయడానికి ఉపయోగపడింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు తీసుకొచ్చిన పర్సన్ అసలు మెంటల్ పర్సనే కాడు, ఆయన మెంటల్లీ చాలా ఫిట్ గా ఉన్నాడు, మేము చాలా డీటెయిల్ గా మానిటర్ చేసినాం, ఆయనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అయినా కూడా మీరు అబ్జర్వ్ చేయమన్నందుకు ఇన్ని రోజులు ఉంచుకొని 2 days బ్యాకే అతన్ని ఇంటికి పంపించడం అని చెప్పారు. అది విన్న వీళ్ళందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే అతను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు ఎలాంటి హత్య జరగలేదు. ఎప్పుడైతే అతను బయటికి వచ్చిండో ఇంకొక హత్య జరిగింది. ఇక అతనే అయి ఉంటాడేమో అనుకుని అతని ఫోటో చూపించి అతన్ని వెతకడం స్టార్ట్ చేసిరు. అట్లా వెతికిన 2 months తర్వాత నెహ్రూ పార్క్ దగ్గర దొరికిండు. వెంటనే అతన్ని తీసుకొచ్చి అతని మీద ఏమన్నా క్రిమినల్ కేసెస్ ఉన్నాయామని వెతికితే అప్పుడు అతని గురించి తెలిసిన విషయం ఏంటంటే, అతని పేరు ముట్టా నివాస్. అతను 1996 లోనే ఒక హత్య చేసి 4 ఏళ్లు జైలుకి వెళ్ళిండు. అంతేకాదు 2007 లో ఇంకో హత్య చేసి కూడా జైలుకి వెళ్ళిండు. అతను పిచ్చోడని నిరూపించుకోవడం కోసం ఒక గలీజ్ పని చేసిండు. మేబీ ఒక సెన్సిటివ్ పర్సన్స్ ఉంటే ఒక 10 seconds స్కిప్ చేసేయండి. అతను ఏం చేసిండంటే, ఆ సెల్లోనే వాష్రూమ్ మోషన్కి వెళ్ళేసి దాన్ని మొత్తం గోడలకు అంటియడము, ఆ గ్రిల్స్ అంటియడము, అండ్ పోలీసుల వాళ్ళు విసిరేయడము ఇట్లా చేసిండు. ఇక అతని గురించి ఆల్రెడీ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు చెప్పారు కాబట్టి పోలీసు వాళ్ళు ఇదంతా నమ్మలేదు. వైల వే ఆఫ్ స్టైల్లో వీళ్ళు కోటింగ్ ఇచ్చేసి మొత్తం అతనితోనే క్లీన్ చేపించేసారు. ఫైనల్ గా అతన్ని వీళ్ళ కంట్రోల్లో తెచ్చుకొని ఇన్వెస్టిగేషన్ చేసారు. ఫైనల్ గా అతను చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అసలు ఎందుకు చేసినావు, దేనికోసం చేసినావు అని అడిగితే అతను చెప్పిన రీజన్ విని అందరు షాక్ అయిపోయారు. అదేంటంటే, అతను వాళ్ళని చంపేది కేవలం క్వార్టర్ మందు కోసమేనంట. ఎందుకంటే అతను పని చేసేవాడు కాదు, కానీ టైంకి తాగడానికి మాత్రం డబ్బులు కావాలి. అందుకోసం అతను డైలీ 8 కి పడుకొని అర్ధరాత్రి 12 కి లేసి వేట మొదలు పెట్టేవాడు. ఒంటరిగా ఫుట్పాత్ పైన పడుకున్న వాళ్ళని, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జేబులో గానీ సంచిలో గానీ డబ్బులు తీసుకుంటాడు. ఒకవేళ వాళ్ళు నిద్ర లేవకుంటే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇన్ కేస్ వాళ్ళు కనుక నిద్ర లేచిరనుకో పక్కనే ఉన్న ఏదైనా గట్టి వస్తువులు తీసుకొని వాళ్ళ నెత్తి కొట్టి చంపేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న టైంలో పోలీస్ వాళ్ళు గానీ ఎవరన్నా డౌట్ వచ్చి అతన్ని అడిగితే పిచ్చోల్లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా చాలా సార్లు తప్పించుకున్నాడు. కానీ తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకాల్సిందే కాబట్టి ఇతను కూడా దొరికిపోయిండు. ఇలా అతను 7గురిని చంపడానికి ట్రై చేస్తే అందులో 2 మాత్రమే తప్పించుకున్నారు, 5 చనిపోయినారు. ఇదంతా కన్ఫర్మ్ అవ్వగానే అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. సో ప్రతి సైకోకి గానీ మెంటల్ పర్సన్స్ కి గానీ ఒక భయంకరమైన పాస్ట్ ఉంటది. అలాగే ఈ పర్సన్ కి కూడా ఒక దారుణమైన పాస్ట్ ఉంది. ఇతను 1966 లో ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించిండు. అతని పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఇతన్ని సరిగా చూసుకునే వాళ్ళే కాదు. వాళ్ళు గొడవ పడకుండా ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు కాదు. అలా చిన్న ఏజ్ లోనే ఇతనికి మెంటల్ హ్యాపీనెస్ సరిగా దొరకలేదు. అతన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అతను ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడు. అలా బయటికి వెళ్ళినప్పుడు ఒకరోజు ఇతని నెత్తిపైన బలమైన దెబ్బ తగిలింది. ఇంకా ఆ దెబ్బ కూడా కొన్ని నెలలకు నయమైపోయింది. కానీ ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి అతనికి హెయిర్ గ్రో అవ్వలేదంట. అందుకే అతన్ని అందరూ ముట్టా నవాస్ అని పిలిచేవాళ్ళంట. అండ్ అతనికి కూడా నీ పేరేంది అంటే ముట్టా నవాస్ అని కన్ఫర్మ్ అయిపోయేవాడంట. పేరెంట్స్ పట్టించుకోకపోవడం వల్ల అతను స్కూల్ కి వెళ్లకుండా చిన్నప్పటి నుంచి దొంగతనాలు స్టార్ట్ చేసిండు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయిపోయింది. ముంబైకి వెళ్లిన తర్వాత వాళ్ళ ఫాదర్ వీళ్ళతో ఎప్పుడు గొడవపడి వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక వీళ్ళ మదర్ కి ఏం చేయాలి, ఎలా బతకాలని తెలియక ఒక తప్పుడు దారి ఎంచుకుంది. అలా వీళ్ళ ఇంటికి రోజు మగవాళ్ళు చాలా మంది వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా పక్కనే ఉన్న ఒక హోటల్లో డాన్సర్ గా కూడా చేసేది. ఇక్కడ ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, అదే హోటల్లో ముట్టా నవేస్ అనే పర్సన్ వెయిటర్ గా పనిచేసిండు. ఇక అలా అతని మదర్ ని చాలా చీప్ గా చూసేవాళ్ళు. అలా అతను 2010 లో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కేరళలోని కొల్లం అనే ఏరియాకి వచ్చేసిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి చెప్పిన స్టోరీ అంతా జరిగింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ కేసెస్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు జస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలనే మోటివేషన్ నాకు వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రియల్ స్టోరీ తోటి మీ ముందుకు వస్తా. బాయ్.